గరుడ వాహనం దర్శించేందుకు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్న భక్తులతో పూర్తిగా నిండిన గ్యాలరీలు, వాహనాలతో నిండిన పార్కింగ్ స్థలాలు. ఆర్టీసీ బస్సులు మినహా మిగతా వాహనాలను తిరుమలకు అనుమతించడాన్ని నిలిపివేసిన పోలీసులు. తిరుపతితో పాటు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలకు వాహనాలు మళ్లింపు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో తిరుపతిలో ట్రాఫిక్, పార్కింగ్ ప్రదేశాలను పర్యవేక్షణ. 10,000 మందికి పైగా భక్తులతో నిండిన తిరుమల నంబి వసంత మండపం కూడళ్ల ఫీడర్ క్యూ లైన్లు. మిగిలిన మేదరమిట్ట, వరాహస్వామి కూడలి ఫీడర్ క్యూ లైన్లలోకి భక్తులను అనుమతిస్తున్న పోలీసులు. గ్యాలరీలోకి రాలేక బయట ఉండే భక్తులకు ఫీడర్ క్యూ లైన్ల ద్వారా గరుడ వాహనం దర్శించుకునే అవకాశం కల్పిస్తున్న టీటీడీ పోలీస్ శాఖ. ఫీడర్ క్యూ లైన్ల ద్వారా 35,000 మంది భక్తులకు గరుడ వాహన దర్శన భాగ్యం. సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టమైన సూచనల మేరకు శ్రమిస్తున్న అధికార యంత్రాంగం, సిబ్బంది. భక్తులు సంయమనంతో టీటీడీకి, పోలీసు శాఖకు సహకరించి గరుడోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్న టీటీడీ సిబ్బంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ.